మీరు 9వ తరగతిలో అరెస్ట్ అయిన దగ్గర నుంచి మొట్టమొదటిసారిగా మనం ఇంటర్వ్యూ చేసే ఈ టైం వరకు కూడా మన ఇంటి బయట ఒక 10 మంది పోలీస్ పహారా మధ్యలో ఇంటర్వ్యూ జరుగుతాం. హైదరాబాద్ కేంద్రంగా 72వ అంతర్జాతీయ అందాల పోటీలు జరుగుతూ ఉన్నాయి. అది ఆల్మోస్ట్ నాకు మొదటిది. అసలు నేను అటెండ్ అయిన చిన్నప్పటి నుంచి చాలా. ఎందుకక్క మీరు అందాల పోటీలను అంతగా వ్యతిరేకించాల్సిన అవసరం ఏముంది? యుద్ధాన్ని కోరుకోవడం కాదు, శాంతిని కోరుకోవాలి అన్నందుకు తెలంగాణ ప్రభుత్వం కార్పొరేటా, ఒక బ్రోకరా? నమస్తే, వెల్కమ్ టు వాయిస్ న్యూస్. మహిళలు సమాజంలో ఏ రంగంలో రాణించాలన్నా కూడా కొంత కష్టమైనటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. ముఖ్యంగా అది రాజకీయ రంగం కావచ్చు, వ్యాపార రంగం కావచ్చు, ఆర్థిక రంగం కావచ్చు, అదేవిధంగా ఉద్యమ రంగం కావచ్చు. ఏ రంగంలో చూసినా కూడా కొన్ని ఒడిదొడుకులు ఉంటాయి, కొన్ని భరించాల్సి ఉంటుంది, కొన్ని నష్టాలకు ఓర్చుకోవాల్సి ఉంటుంది. అయినప్పటికీ కూడా వాటన్నిటిని భరిస్తూ కష్టాలను, నష్టాలను, ఒడిదొడుకులన్నింటినీ కూడా అధిగమిస్తూ గత 30 సంవత్సరాలుగా ఉద్యమ జీవితమే తన ప్రస్థానంగా ఎదుర్కొంటున్నటువంటి POW సంధ్యక్క ప్రస్తుతం మన ముందున్నారు. ఆమె గత 30 సంవత్సరాలుగా మహిళలకు ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ తాను నిలబడుతూ మహిళా సాధికారత ధ్యేయంగా మహిళలు ఎక్కడ కూడా అణిచివేయబడకూడదు, అన్ని రంగాల్లో కూడా మహిళలు ముందుండాలని చెప్పేసి వారి హక్కులను కాపాడుతున్నటువంటి వ్యక్తి POW సంధ్యక్క. ఆమె ప్రస్తుతం మన ముందున్నారు. ఆమె జీవిత ప్రస్థానం ఏంటి, ఆమె చేసినటువంటి 30 సంవత్సరాల ఉద్యమ ప్రస్థానం ఏంటి అని తెలుసుకుంటూనే ప్రస్తుతం హైదరాబాద్ కేంద్రంగా జరుగుతూ ఉన్నటువంటి అందాల పోటీలకు సంబంధించి ఆమె తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఎందుకు అంతలా వ్యతిరేకించాల్సి వస్తుంది, ఎందుకు వాటిని అపోజ్ చేయాల్సి వస్తుంది ఆమె, ఇటువంటి విషయాలను కూడా ఆమెను అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అక్క నమస్తే. సో మొట్టమొదటిగా అక్క, మీరు 9వ తరగతిలో అరెస్ట్ అయిన దగ్గర నుంచి మొట్టమొదటిసారిగా ఈ రోజు వరకు కూడా మనం ఇంటర్వ్యూ చేసే ఈ టైం వరకు కూడా మన ఇంటి బయట ఒక 10 మంది పోలీస్ పహారా మధ్యలో ఇంటర్వ్యూ జరుగుతూ ఉంది. ఈ 30 సంవత్సరాల ఉద్యమం ప్రస్థానంలో అంటే పోలీస్ పహారా ఎందుకు జరుగుతుంది అనేది ఒకసారి మనం తర్వాత మాట్లాడుకునే దానికంటే ముందు, ఆ 9వ తరగతిలో మీరు అరెస్ట్ అయిన దానికి మొదలుకొని ఈ రోజు వరకు కూడా మిమ్మల్ని బాగా ప్రభావితం చేసినటువంటి అంశాలు కానీ, మిమ్మల్ని బాగా కలచివేసినటువంటి మహిళా అంశాలు లేదా మహిళా సమస్యలు ఏంటి అంటే ఏం చెప్తారు అక్క? 1-2 కానీ. అంటే ముందుగా 40 ఏళ్ళుగా నేను ఉద్యమ జీవితం, నేను 79-80 నుంచి పనిచేస్తున్నా. సరిగ్గా చెప్పాలంటే 45 ఏళ్ళు మాది. 9వ తరగతి నుంచి లెక్కేసుకుంటే ఇంకా 46-47 ఏళ్ళు. ఎందుకంటే నేను 78లో కరీంనగర్లో అప్పుడు నేను 9th చదువుతున్నా. బ్లాక్ బ్యాడ్జ్ డెమాన్స్ట్రేషన్ చేయమని విద్యార్థి సంఘాలు పిలిపించాయి. అప్పటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డి కరీంనగర్ టౌన్ హాల్లో మీటింగ్ అని వస్తుంటే PDSU, RSU, DSO సంఘాలు పిలుపునిచ్చాయి నల్ల బ్యాడ్జీల ప్రదర్శనని. అందులో నేను కూడా అన్నలందరూ వెళ్తున్నారని అన్నంతో పాటు వెళ్ళాను. అది ఆల్మోస్ట్ నాకు మొదటిది. అసలు నేను అటెండ్ అయింది అంటే చిన్నప్పటి నుంచి చాలా చూశాను. అంటే కొంచెం పెద్ద అయ్యాక ఆ మీటింగ్కి వెళ్ళడం. అంతకుముందు మా ఇల్లే కేంద్రంగా ఉండేది. అన్నలు ఎవరన్నా, అక్కలు ఎవరు వచ్చినా వెళ్ళిపోయేవాడు, అది వేరు. కానీ ఆ రోజు బ్లాక్ బ్యాడ్జ్ డెమాన్స్ట్రేషన్ అంటే నేను కూడా పాల్గొనాలి, నేను కూడా నల్ల రిబ్బన్ పెట్టుకుని వెళ్ళాలి అని వెళ్ళాను. ఆ రోజు చాలా మందిని అరెస్ట్ చేశారు. మళ్ళీ కొంతమంది చిన్నపిల్లలమని వదిలేశారు అరెస్ట్ చేసి. అది నా మొదటి అరెస్ట్. ఎమర్జెన్సీ పాలన, ఎమర్జెన్సీ చీకటి పాలనకి వ్యతిరేకంగా ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ నిరసిస్తూ జరిగిన ప్రదర్శన అది. ఈ రోజు కూడా అదే ఎమర్జెన్సీ పాలన ఈ దేశంలో సాగుతుంది. అందులో భాగమే అనేక చట్టాలు. ఇవాళ ఊపా చట్టం కూడా పెట్టారు నా పైన. ఇటీవల కేంద్ర ప్రభుత్వం, గత రాష్ట్ర ప్రభుత్వం అదే చట్టాలు, కేసులు, ఏ ఎమర్జెన్సీని వ్యతిరేకిస్తూ మేము మొదటిసారి అరెస్ట్ అయ్యాము. ఆ చీకటి పాలన కొనసాగుతుంది. ఇప్పుడు ఫ్యాసిస్ట్ పాలన. అందుకే ఊపా కేసు కూడా ఊపా చట్టంలో ఇరికించారు. రైట్ అక్క, ఇప్పుడు మీరు చెప్పినటువంటి 45 సంవత్సరాల ఉద్యమ ప్రస్థానం గురించి మాట్లాడుకోవాలి అంటే ఒక రోజు కూడా సరిపోదు. వాస్తవానికి మీరు ఎన్నో సమస్యలు చూశారు, ఎన్నో సమస్యల మీద పోరాడారు. మహిళలకు ఎక్కడ సమస్య ఉంటే అక్కడ నేనున్నానంటూ కూడా మీరు ముందు వరుసలో నిలబడ్డారు. సో అవన్నీ పక్కన పెట్టి ఇప్పుడు జరుగుతున్నటువంటి అంశాల గురించి ఒకసారి పరిశీలిస్తే కనుక హైదరాబాద్ కేంద్రంగా 72వ అంతర్జాతీయ అందాల పోటీలు జరుగుతూ ఉన్నాయి. 70 సార్లు కూడా అంతర్జాతీయ లెవెల్లో వేరే దేశాల్లోనే జరిగింది. ఒకసారి మాత్రమే భారతదేశంలో అమితాబ్ బచ్చన్ గారి చొరవతో ఇక్కడ బెంగళూరు నగరంలో జరగడం జరిగింది 96లో. సో ఈసారి అటువంటి అరుదైన అవకాశం మన ఇండియాకి, అదేవిధంగా తెలంగాణకి, దట్టు హైదరాబాద్ నగరంలో జరగడం అనేది తెలంగాణకు ఒక గర్వకారణం అని చెప్పేసి స్వయంగా ముఖ్యమంత్రి గారే ప్రకటించినటువంటి పరిస్థితి.
ఎందుకక్క మీరు అందాల పోటీలను అంతగా వ్యతిరేకించాల్సిన అవసరం ఏముంది? మేమే కాదు, మిస్ వరల్డ్ పోటీలు ప్రారంభించినప్పటి నుంచి మహిళా సంస్థలు, ఫెమినిస్టులు, స్త్రీవాదులు వ్యతిరేకిస్తూ వచ్చారు. ప్రపంచంలో అనేక దేశాల్లో నిరసనల మధ్య మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ పోటీలు జరగడం చరిత్ర. అట్లాగే అందాల పోటీల్లో మొదటి కిరీటం దక్కిన భారతీయ మహిళ డాక్టర్ రీటా ఫారియా. 1966లో ఆమెకి కిరీటం పెడితే ఆమె తన కిరీటాన్ని ధిక్కరించిన తర్వాత త్యజించింది. సరే, సరదాగా పాల్గొంది, మిస్ వరల్డ్ గా గెలుపొందింది, కిరీటాన్ని పెట్టారు. ఆ తర్వాత వియత్నాంలో యుద్ధం చేస్తున్న అమెరికా సైన్యాన్ని ఎంటర్టైన్ చేయడానికి ఆమెని బయలుదేరమని ఒత్తిడి తెస్తే అప్పటికి భారత ప్రభుత్వం కూడా వియత్నాం యుద్ధాన్ని వ్యతిరేకిస్తుంది. గవర్నమెంట్ వ్యతిరేకించి, అంటే యుద్ధాన్ని అధర్మ యుద్ధంగా, అమెరికా చేస్తున్న యుద్ధం అన్యాయమైన యుద్ధంగా భావించి వియత్నాం మీద యుద్ధం సరికాదని చెప్పింది ఆనాటి గవర్నమెంట్. అలాంటి యుద్ధంలో తనని ఎంటర్టైన్ చేయమనడం కరెక్ట్ కాదు, నేను వెళ్ళను అన్నందుకు ఇచ్చిన కిరీటాన్ని గుంజుకున్నారు. ఇది వాళ్ళ చరిత్ర. అట్లాగే అనేక దేశాల్లో గెలుపొందిన అందగత్తెల్ని వాళ్ళు ప్రెగ్నెంట్స్ కావద్దు, వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకోవద్దు, ఇట్లా రకరకాల కాంట్రాక్ట్ల మీద సైన్ చేయాలి, వాళ్ళు చెప్పినట్లు వినాలి, వాళ్ళు ఏది శాసిస్తే అది చెయ్యాలి అని కండిషన్స్ తోటి వాళ్ళు పెడితే వాటిని కూడా వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారు. అట్లాగే ఇన్ ప్రిన్సిపల్ మహిళల శరీరాలకి కొలతలు విధించి అందాలు పెట్టడం, అందాల పోటీలు పెట్టడం, స్త్రీల శరీరాలకు మాత్రమే, బాహ్య సౌందర్యానికి మాత్రమే అందం అనేటువంటి కొలమానాన్ని సృష్టించడాన్ని ప్రపంచవ్యాప్తంగా చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. అందులో భాగంగా భారతదేశంలో ప్రగతిశీల మహిళా సంఘంగా మేము కూడా వ్యతిరేకిస్తున్నాం. ఆ లక్ష్యంలో భాగంగానే, ఎందుకంటే సామ్రాజ్యవాదులకి మార్కెట్ల విస్తరణ ఎక్కడ అవసరమో అక్కడ అందం అనేది తేలింది, అందాల కిరీటం పెట్టారు, అందగత్తెలుగా గుర్తించారు. కాస్మెటిక్స్ మిలియన్ల డాలర్లలో కాస్మెటిక్స్ అమ్మకాలు పెంచుకున్నారు. దీనికి వాళ్లే ప్రకటించుకున్నారు, ఎందుకు అందాల పోటీలు పెట్టుకుంటున్నాం, ఎందుకు దీన్ని విస్తరిస్తున్నాం, ఎందుకు ఒక్కొక్క దేశం నుంచి మిస్ ఇండియా, మిస్ టర్కీ, మిస్ జపాన్, మిస్ కొరియా ఇట్లా పెట్టుకొచ్చి ఒక దేశం నుంచి ఒక అందగత్తెని సెలెక్ట్ చేసి, ఈరోజు మన దగ్గర 140 దేశాలు వస్తారన్నారు, 116 దేశాలు వచ్చాయి. సరే, 100 వచ్చినా, 110 వచ్చినా, 150 వచ్చినా, ప్రపంచంలో 195 దేశాల్లో, 192 దేశాల్లో దాదాపు 140 నుంచి ఎప్పుడు కూడా పాల్గొన్నారు. అంటే ఇంకో 50-60 వీళ్ళని వ్యతిరేకించినట్లే. అంటే ఇప్పటి వరకు ఎప్పుడూ పాల్గొనని దేశాలు కూడా ఈ పోటీల్లో ఉన్నాయి. మిస్ వరల్డ్ కాంటెస్ట్ లో కానీ, మిస్ యూనివర్స్ కాంటెస్ట్ కానీ, ఈ బ్యూటీ పేజెంట్స్ వ్యతిరేకించే దేశాలు కూడా ఉన్నాయి. అది చరిత్ర, అది పెద్ద చరిత్ర. కానీ ఇక్కడ ఇంకొక వర్గం మాట్లాడుతున్నటువంటి అంశం ఏంటి అని అంటే, గతంలో కూడా ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ కూడా హైదరాబాద్ నగరానికి వచ్చినప్పుడు ఆమె ప్రయాణించే మార్గంలో రోడ్లు లేకపోతే రోడ్లు వేశారు. ఆ మార్గంలో స్లమ్ ఏరియాస్ ఎక్కడ ఉంటే కూడా స్లమ్ ఏరియాస్ తీసేశారు. అంగరంగ వైభవంగా కూడా ఆమె ఉన్నన్ని రోజులు కూడా హైదరాబాద్ యొక్క ప్రఖ్యాతిని, హైదరాబాద్ యొక్క చరిత్రను వారికి చూపించడంతో పాటుగా అంతర్జాతీయ మీడియా కూడా అంతా కూడా కవర్ చేసింది ఆ టైంలో. సో వాళ్ళు అంటున్నటువంటి మాట ఏంటి అని అంటే, అందాల పోటీలు నిర్వహించడం పట్ల కేవలం హైదరాబాద్ యొక్క ఖ్యాతిని, హైదరాబాద్ యొక్క భద్రతను ప్రపంచానికి చాటి చెప్పడమే తప్ప దీంట్లో ఎటువంటి రాజకీయ దురుద్దేశం కానీ ఎటువంటి కోణం కూడా దీంట్లో చూడొద్దు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. రాజకీయ దురుద్దేశం ఏముంటుంది? ఏ పాలకులైనా 1947లో బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన రోజు నుంచి ఈ రోజు వరకు పాలకులు ఎవరైనా సామ్రాజ్యవాదులకు జీ హుజూర్ జో హుకుం అనేవాళ్ళే. నేను తాజా ఉదాహరణ, దేశ భక్తులంతా యుద్ధాన్ని సపోర్ట్ చేయాలా, యుద్ధం అంటే దేశభక్తి, దేశాన్ని రక్షించడం, దేశ భద్రత అని చెప్పినటువంటి ఈ దేశ బీజేపీ పాలకులు నిన్నటి దాకా యుద్ధం గురించి హోరెత్తించి ఓదరగొట్టి, అసలు యుద్ధం వద్దు, శాంతి కావాలంటే మా మీద ట్రోలింగులు చేసి మమ్మల్ని దేశద్రోహులని కాల్చిపారేయాలని, చంపిపారేయాలని, సజీవ దహనం చేయాలని నేను ఒక చిన్న పోస్ట్ పెట్టా. నేనేం ఆపరేషన్ సింధూర్ అయినా, ఆపరేషన్ కగార్ అయినా, మిస్ వరల్డ్ పోటీలైనా ఇవన్నీ కూడా మార్కెట్ల కోసమే, ఆధిపత్యాల కోసం, వనరుల మీద పెత్తనం కోసం, ఆధిపత్యాల కోసం. మొదటి నుంచి అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ లాంటి వాళ్ళు ప్రపంచం మీద చేసింది అదే. ఆ పెత్తనం కోసం, ఆధిపత్యం కోసం, ఆ మార్కెట్ల కోసం యుద్ధాలు జరిగాయి. మొదటి ప్రపంచ యుద్ధం నుంచి ఇప్పుడు జరుగుతున్న ఆపరేషన్ కగార్ వరకు యుద్ధాల చరిత్రది. ఏ యుద్ధమైనా, సింధూరైనా నీటి మీద పెత్తనం కావచ్చు, వనరుల మీద పెత్తనం కావచ్చు, ఆధిపత్యం కావచ్చు, వీటి కోసమే అని చెప్పి ఎప్పుడు యుద్ధం జరిగినా విధ్వంసం జరుగుతుంది. ఆ విధ్వంసం, ఆ యుద్ధం తాలూకా ప్రభావం
సామాన్యులు మోయవలసి వస్తుంది. ఆ యుద్ధంలో చనిపోయేది కూడా ఎక్కువగా సామాన్యులే. పిల్లలు, ఆడవాళ్ళు, యుద్ధంలో పాల్గొనే సైనికులు, పొట్టకూటి కోసం వెళ్ళే పేద సైనికులు వీళ్ళే చచ్చిపోతారు. యుద్ధం ఎక్కడ జరిగినా, ఎవరు చేసినా, ఎప్పుడు చేసినా శాంతి ఉండదు. అటువంటి యుద్ధాన్ని కోరుకోవడం కాదు, శాంతిని కోరుకోవాలి అన్నందుకు నన్ను నువ్వే దేశద్రోహి, నిన్ను చంపేయాలా, నిన్ను కాల్చిపరేయాలా, నిన్ను సజీవ దహనం చేయాలి, ఇంకా బూతులు 60 ఏళ్ల వయసులో నన్ను రేప్ చేసి ముక్కలు చేయాలి, ఇట్లా రాశారు. ఇవన్నీ జరుగుతూ ఉండగా మరి మంచిది, దేశ ప్రేమ అంత ఉన్నప్పుడు మీరు ఎందుకు మిస్ వరల్డ్ పోటీలు వ్యతిరేకించరు అనే ప్రశ్న మేము కూడా లేవనెత్తాం. అది ఇవాళ కాదు, మీరు చెప్పినట్టు 96లో మిస్ వరల్డ్ పోటీలు అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ బెంగళూరులో నిర్వహించినప్పుడు కూడా వెళ్ళి ప్రొటెస్ట్ చేసాం, అరెస్ట్ అయ్యి. ఎందుకు అంటే ప్రపంచంలోనే వీళ్ళ చరిత్ర అంటే మీరు అన్ని లాభాలు చూడండి, ప్రతి వాళ్ళు కూడా తమ వస్తువులు అమ్ముకోవడానికి రకరకాల పద్ధతులు అనుసరిస్తారు. మార్కెట్లు ఎందుకు, అంతర్జాతీయ మార్కెట్ల కోసం వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఏర్పడింది, ఎందుకు ప్రపంచ బ్యాంకు ఏర్పడింది, ఎందుకు IMF ఏర్పడింది, మనం ఆలోచించాలి. దేశం గురించి ప్రేమ ఉందని యుద్ధ పిపాసులే రక్త పిశాచుల్లాగా మాట్లాడడం కాదు చేయాల్సింది. ఎందుకు ఈ మార్కెట్ల కోసమే, మొదటి ప్రపంచ యుద్ధమైనా రెండో ప్రపంచ యుద్ధమైనా అందులో భాగమే మిస్ వరల్డ్ పోటీలో, ఏం వేరు కాదు, అది చరిత్ర. ఎందుకంటే మీరు ఎకనామిక్ హిట్ మ్యాన్, దళారీ పశ్చాత్తాపం పుస్తకం చదవండి. దేశాల ప్రభుత్వాలను కూల్చేసి, ఆ దేశాల అధ్యక్షులను చంపేసి, ఆ దేశాల మీద పెత్తనాలు చేసి, అమెరికా వాళ్ళు చేసిన కూ ఆపరేషన్స్ చూడండి, వాళ్ళు చేసినటువంటి కొన్ని దేశాల అధ్యక్షుల్ని హత్యలు చేయడానికి చూడండి. ఇదంతా కూడా మార్కెట్ల కోసం, మిస్ వరల్డ్ అందులో ఒక భాగం. అందుకని దాని ఉదాహరణ మన దేశంలో చూసుకుంటే, ఆమె రేట్ ఆఫ్ ఆర్య కిరీటం ఇచ్చేసింది అని చెప్పిన అక్కసుతో ఇక మళ్ళీ మనకి ఇవ్వాల. 91-92 నాటికి నూతన ఆర్థిక విధానాలు ప్రవేశపెట్టారు పివి నరసింహారావు. ఆ నూతన ఆర్థిక విధానాల వెల్లువలో భారత్లో మార్కెట్లు తెరిచారు. అంటే భారత్ అంతర్జాతీయ మార్కెట్కి, విదేశీ వస్తువులకి అంతర్జాతీయ మార్కెట్కి తలుపులు బార్లా తెరిచారు. అమ్మో ఇక భారతదేశం చైనా మనకన్నా పెద్దది, వాళ్ళందరికీ వస్తువులు అమ్ముతారు, అంటగడతారు, కానీ వాళ్ళు ఎవరికి తలుపులు తెరవరు. కాబట్టి చిన్న చిన్న దేశాలకి, ఎన్ని దేశాలకు అమ్ముకుంటే మార్కెట్ సరుకు అమ్ముడువే, లాభాల పంటలు పండుతాయి. కాబట్టి ఇవాళ లాభాల పంటల కోసం భారతదేశం మీద కన్నేశారు. మనం ఎప్పుడైతే సరళీకరణ, ఇవాళ మీరు చూడండి LPG లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, దానికి మిస్ వరల్డ్కి మా అరెస్టులకి ఉన్న సంబంధం మీరు అర్థం చేసుకోండి. లిబరలైజేషన్ అనే రోజు వ్యతిరేకించాం, అరెస్టులు అయ్యాం. గ్లోబలైజేషన్ ప్రపంచీకరణకు వ్యతిరేకంగా విద్యుత్ ఛార్జీలని పెంపుదలని నిరసిస్తూ, విద్యుత్ ఒప్పందాలని, ప్రపంచ బ్యాంకు ఒప్పందాలని నిరసిస్తూ అరెస్టులు అయ్యాం. మాకు కొత్త కాదు, ప్రపంచ బ్యాంకు షరతులని, విశ్వ షరతులని, గ్యాట్ ఒప్పందాలని, డంకెల్ ఒప్పందాలని వ్యతిరేకించాం. చాలా మంది ఫేస్బుక్ లో ఎవరికి తెలియదు, ఏదో ఈమె ఎందుకు మిస్ వరల్డ్ వద్దంటుంది, దేశం లాభపడుతుంది అంటే, గతంలో ఎందుకు పరాయీకరణని వ్యతిరేకించాం, భగత్ సింగ్ ఎందుకు చేశాడు, అల్లూరు సీతారామరాజు ఎందుకు చేశారు, ఝాన్సీ లక్ష్మీబాయి ఎందుకు చేసింది, రాణి హజరత్ మహల్ ఎందుకు చేసింది, దుర్గాబాబి ఎందుకు చనిపోయింది, వాళ్ళ వారసులుగా, దేశ స్వతంత్రం కోసం పోరాడిన వారసులుగా ఆ రోజు తెల్లవాళ్ళు పోతూ వదిలేసి వెళ్ళినటువంటి సోకాళ్ళు స్వతంత్రానికి జీ హుజూర్ జో హుకుం అంటూ బానిసల్లాగా భారత పాలకులు గత 75 ఏళ్లుగా ఆ కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఒకళ్ళని మించి ఒకళ్ళు గులాంగిరి చేస్తుంటే, ఈ దేశ పౌరులుగా దేశ సార్వభౌమాధికారాన్ని కోరుకుంటూ మేము మా వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నాం. అందులో భాగంగానే మార్కెట్ల విస్తరణ కోసం అందాల రాణులకి కిరీటాలు పెడుతున్నారు. కాబట్టి ఈ కిరీటాల వెనుక మార్కెట్ సామ్రాజ్యవాదం ఉంది. సామ్రాజ్యవాద విష సంస్కృతిని మన దేశంలో ఎక్కించడానికి ఎట్లయితే వాలంటైన్స్ డేలు, మదర్స్ డేలు, ఫాదర్స్ డేలు అని వస్తువులు అమ్ముకోవడానికి, గ్రీటింగ్స్, రకరకాల వస్తువులు అమ్ముకోవడానికి తెచ్చారో, ఇది కూడా అంతే అని మేము చెప్తాం. మరి బజరంగ్ దళకి వాలంటైన్స్ డే తప్పనిపించినప్పుడు ఆ రోజు పార్కుల్లో పడి పెళ్లిళ్ళు చేయడానికి, ఇది మన సంస్కృతి కాదు, మన కల్చర్ కాదని కోతి ముక్కల్లాగా పడి చేస్తారే. మరి 71వ ఎడిషన్ ముంబైలో జరిగింది. RSS కేంద్రం నాగ్పూర్, బీజేపీ శివసేనల కేంద్రం ముంబై, మహారాష్ట్ర, వాళ్ళదే పాలన, శివసేనది కానీ బీజేపీది కానీ. మరి ఎందుకు 71వ ఎడిషన్ గత సంవత్సరమే
2024 ముంబైలో విజయవంతంగా జరిపారు కాబట్టి సిగ్గు లేకుండా మళ్ళీ 2025కి తెలంగాణలో పెట్టడానికి మిస్ వరల్డ్ ఆ సంస్థ వచ్చింది. అది జూలియా మోర్లీ ఆ సంస్థ అధినేత ప్రెసిడెంట్ చెప్పింది. మేము పోయిన సంవత్సరం ముంబైలో జరిపాం, చాలా సంతృప్తి చెందాం. ఇక మళ్ళీ సంతృప్తి చెందడానికి దుబాయ్కి పోతుంటే గుంజుకొచ్చిందట తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ ప్రభుత్వం కార్పొరేటా, ఒక బ్రోకరా ఎందుకు నిర్వహిస్తుంది? తెలంగాణ ప్రజల ఆకాంక్షల్లో మిస్ వరల్డ్ పోటీలు కావాలని ఎప్పుడైనా వ్యక్తం చేశారా ఎవరైనా? ఎస్, నువ్వు తెలంగాణ కోరుకోలేదు రేవంత్ రెడ్డి సీమాంధ్ర పాలకుడు. సీమాంధ్ర సమైక్యాంధ్ర కోరుకున్నవాడు, సీమాంధ్ర పాలకులకి తొత్తు గులాంగిరి చేసినోడు. అందుకే ఈ రోజు మా మీద ఇంత దాడికి తెగబడుతున్నాడు. ఖచ్చితంగా మేము చెప్తున్నాం, తెలంగాణ ఆకాంక్షలు తెలవని వాడు, తెలంగాణ పోరాటం బిడ్డల త్యాగాలతో, తల్లుల గర్భశోకాలతో 1200 మంది బిడ్డలు చనిపోతే సమైక్య నినాదం చేసుకుంటూ సెటిల్మెంట్లు చేసుకుంటూ ఉన్న రేవంత్ రెడ్డిని తెలంగాణ ప్రజలు ముఖ్యమంత్రిగా చేసుకోవడం ఒక దౌర్భాగ్యం కాకపోతే ఇట్లా ఎట్లా ఆలోచిస్తాడు? మేము అడుగుతున్నాం, తెలంగాణ మహిళల ఆకాంక్షలను గుర్తించండి. ఆ రోజు తెలంగాణ పోరాటంలో పల్లెలన్నీ పట్టాలెక్కాలంటే మహిళలు ఉన్నారు. ఆ పట్టాల మీద పెంటున్నా, రాళ్లున్నా వాటి మీదే తిన్నారు, పడుకున్నారు, వండుకున్నారు. పట్నం రోడ్ల మీద పొయ్యి పెడదామని పిలుపునిస్తే జేఏసీ రోడ్ల మీద వంటలు చేసి అందరికీ పెట్టి తిన్నారు మహిళలు. అట్లాగే పొయ్యి వెలిగించొద్దు, ముద్ద మింగొద్దు అని పిలుపునిస్తే అమ్మ ఆకలి అన్న బిడ్డల ఆకలిని కూడా పట్టించుకోకుండా పిలిపిచ్చారు జేఏసీ. పొయ్యి వెలిగించొద్దన్నారు, మనం కూడా వెలిగించొద్దని. ఇండ్లల్లో మీడియా వెళ్ళి చూసింది, ఎన్నో ఇళ్లల్లో ఖాళీ గిన్నెలు చూపించింది, వంటలు చేయలేదు ఆడవాళ్ళు. అది వాళ్ళు చూపించిన స్ఫూర్తి. అంతేనా? సింగరేణి బొగ్గు పిల్ల బయటికి వెళ్ళొద్దు అంటే 3 నెలలు సింగరేణి కార్మికులు జీతాలు లేకుండా పనిచేస్తే బొగ్గు పిల్ల బయటికి వెళ్ళలేదు. ఆ సెగ, సింగరేణి బొగ్గు సెగ ఢిల్లీకి తాకింది. అందుకే వాళ్ళు మొదలు ప్రకటించారు, తర్వాత యూటర్న్ అయ్యారు. అట్లాగే సకల జనుల సమ్మె అన్న, సాగర హారం అన్న, మిలియన్ మార్చ్ అన్న, సహాయ నిరాకరణ అన్న, జీతాలు లేకపోయినా ఉద్యోగులు క్లాస్ 4 నుంచి అటెండర్లు, డ్రైవర్ల కాడ నుంచి అధికారుల వరకు టీఎన్జిఓలు, ఎన్జిఓలు అందరూ పాల్గొన్న తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ముడిపడి ఉన్నాయి. నీళ్లు, నిధులు, నియామకాలతో పాటు తెలంగాణ మహిళల అస్తిత్వం, తెలంగాణ మహిళల హక్కులు, పోరాటాలు కూడా అందులో భాగం. కాబట్టి తెలంగాణ సాయుధ పోరాట వారసత్వాన్ని కొనసాగింపుగా మేము ఆ తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో కూడా పాల్గొన్నాం. మేమందరం అరెస్టులయ్యాం 100 సార్లు. ఇంత ఉవ్వెత్తున సాగిన చారిత్రాత్మక పోరాటంలో ఇంత కూడా గుండు సూదంత పాత్ర లేని రేవంత్ రెడ్డి ఈరోజు సమైక్యవాదులకు తొత్తులుగా మిగిలినటువంటి వ్యక్తి ఎందుకు మా మీద దాడి చేస్తున్నాడని మేము ప్రశ్నిస్తున్నాం. తెలంగాణ మహిళల ఆకాంక్షల్లో భాగంగా ఈ పోటీలు లేవు. తెలంగాణ ప్రజలు కోరుకోవట్లా, అందులో సగభాగమైన మహిళలు కోరుకోవట్లా. ఇంకో విషయం అండి, ఇవాళ మున్సిపల్ కార్మికుల జీతాలు తగ్గించారు. మొత్తం డ్రైనేజీలు ఎత్తి రోడ్లు ఊడ్చే మున్సిపల్ కార్మికులు, కాంట్రాక్ట్ వర్కర్లు వాళ్ళ జీతాలు అసలు 3 నెలలు 6 నెలలకు ఇస్తున్నారు. అవి కూడా తగ్గించి ఇచ్చారు. చూడండి, బడ్జెట్లు లేవు. మేము వెళ్ళి అడిగాం, బడ్జెట్లు లేవు. సీతక్క గారితో మాట్లాడాం. అట్లాగే మీరు చూడండి, ఉద్యోగాలు చేసి రిటైర్ అయ్యారు, 7 ఏళ్లకు రిటైర్ అయినటువంటి పెన్షనర్స్ కి జీతాలు లేవు, పెన్షన్స్ లేవు, వృద్ధాప్య పెన్షన్స్ లేవు, ఒంటరి మహిళల పెన్షన్స్ లేవు, 2 బెడ్రూమ్ ఇళ్లు. మీరు 6 గ్యారెంటీలు ప్రకటించారు, అవి అరకొరగా అమలు ఉన్నాయి. అట్లాగే 7వ గ్యారెంటీ భావ ప్రకటన స్వేచ్ఛ. ఇదేనా రేవంత్ రెడ్డి గారు భావ ప్రకటన స్వేచ్ఛ? మొన్న 10వ తారీఖు మేము ప్రకటించాం. మీరు 19 జూలియా మోర్లీ, స్మితా సబర్వాల్ ప్రకటిస్తే 20వ తారీఖు మేము పెద్ద 6 గ్యారెంటీల అమలు కోసం చేసిన ఇందిరా పార్క్ దగ్గర చేసిన బహిరంగ సభ నుంచి నేను మాట్లాడాను ఆ రోజు మా మహిళా సంఘం తరఫున. ఈ పోటీలు నిర్వహించొద్దు, విరమించుకోండి అని పదే చెప్తూ వచ్చాం. కలెక్టర్లకు మెమోరాండాలు ఇచ్చాం, జిల్లాల్లో మాట్లాడాం. అందాల పోటీల వ్యతిరేక వేదిక ఏర్పాటు చేశాం. ఆ వేదిక నుండి కూడా మేము విజ్ఞప్తులు చేశాం, మహిళా కమిషన్కి ఇచ్చాం, మంత్రులకు ఇచ్చాం. అనేక సందర్భాల్లో సదస్సులు పెట్టాం, నిరసన ర్యాలీలు తీసాం. ర్యాలీలు తీసినప్పుడు తెలవదా మేము ఏం కోరుతున్నాం? మేము ఇందిరా పార్క్ దగ్గరే కదా ముగించాం. ఇట్లా చెప్తూ పోతే ఇన్ని కూడా మిస్ వరల్డ్ ఎందుకు వద్దంటున్నామో మేము చెప్పాం. కనీసం పట్టించుకోకుండా మొండిగా జరిపారు. సరే, మీ ప్రభుత్వం మీరు నిర్ణయించుకున్నారు, చేశారు. మరి మేము నిరసన వ్యక్తం చేస్తే తప్పేంటి? మీరు లోపల ప్రారంభం చేస్తుంటే బయట మా నిరసన వ్యక్తం చేశాం. మీరు చూడండి, ప్రపంచంలో అమెరికాలో ఎన్నో పోరాటాలు
ప్రభుత్వాలకు వ్యతిరేకంగా లక్షలాది మంది బయట చేస్తారు. మీరు అంతర్జాతీయ ఒప్పందాలు జరుగుతున్నప్పుడు, దోహా ఒప్పందం అప్పుడు బయట చాలా మంది ఉద్యమకారులు మాట్లాడారు. ప్రపంచ బ్యాంకు విషమ శర్తలకు వ్యతిరేకంగా లోపల మీటింగులు జరిగితే బయట ఉద్యమకారులు నిరసనలు వ్యక్తం చేశారు. ఇది కొత్త కాదండి. మీరు అంతర్జాతీయ వేదికలు తెచ్చుకోవచ్చు, 116 దేశాలు రావచ్చు, మీరు లోపల మీ సావు మీరు ఆ అందాల ఆరబోతలు చూసి సొంగలు గార్చుకుంటూ మీరు మురిసిపోవచ్చు. మేము నిరసన వ్యక్తం చేసాం ఈ రాష్ట్ర మహిళలకి ప్రతినిధులుగా. మీకేంటి అంత బ్రూటల్ గా ఎందుకు అరెస్ట్ చేశారు? మా పిల్లల్ని ఒక్కొక్కళ్ళని ఎట్లా గాయపరిచారు, ఎంతమంది మా పీడిఎస్ అబ్బాయిలకి గాయాలు, వీళ్ళ విద్యార్థి సంఘాల వాళ్ళు, విద్యార్థి యువజన మహిళా సంఘాలు చేసే ఎంతమంది మహిళా సంఘాల కార్యకర్తలు గాయపడ్డారు. 60 ఏళ్ళు నా వయసు, నన్ను అట్లా ఎత్తి పడేసి మీడియాతో మాట్లాడమే నేరం అన్నట్లుగా పీకి పడేసి 10 మంది మహిళలు మీద పడేసి ఇట్లా ఒత్తేశారు. అంత దారుణంగా వ్యవహరించాల్సిన అవసరం ఏంటి? మీ 7వ గ్యారంటీ భావ ప్రకటన స్వేచ్ఛకు అర్థం ఇదేనా చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న అక్కలు అన్నలు చాలా మంది ఉన్నారు కదా, ఉద్యమం కోసం వచ్చాం, కరువు కాలంలో మేము నెత్తిన మూటలు పెట్టుకుని వెళ్ళాం, కోవిడ్ లో, ఇవన్నీ చెప్తున్నారు కదా. ఈ భావ ప్రకటన స్వేచ్ఛకి భంగం వాటిల్లింది. ఎందుకు మాట్లాడరు మీరు? ఎందుకు ఫోన్లు కట్ చేస్తారు? ఎందుకు జవాబుదారీగా ఉండరు? ఇవాళ ఈ రాష్ట్ర మహిళలు లేదా ప్రగతిశీల మహిళా సంఘం మీరు మాతో గతంలో పనిచేయలేదా? మీకు తెలియదా ఎందుకు మేము వ్యతిరేకిస్తున్నాం? మేము నిరసన వ్యక్తం చేస్తే మీరు అరెస్ట్ చేస్తే అది మీ పాలసీ కావచ్చు, కానీ ఇంత బ్రూటల్ గా వ్యవహరించాల్సిన అవసరం ఏంటి? అంటే ఇంత అసహనం ఎందుకు అని అడుగుతున్నాం. ఈ రోజు మొన్న మేము అరెస్ట్ చేస్తే కొంతమందిని మొయినాబాద్ లో, కొంతమందిని నార్సింగ్ లో, కొంతమంది రాజేంద్ర నగర్ లో, కొంతమంది గచ్చిబౌలిలో పెట్టారు. అందరి దగ్గర పర్సనల్ బాండ్స్ తీసుకున్నారు, ఫోటోలు తీసుకున్నారు, వదిలేరు. ఇవన్నీ మాకు కొత్త కాదు. ఊపాలంటి చట్టాలే ఉన్నప్పుడు ఎదుర్కొన్న వాళ్ళే మాకు ఇవి కొత్త కాదు. కానీ ఈ రోజు మాకు ఏ ప్రోగ్రాం లేదు. పొద్దున 5:30 నుంచి ఎంత హెరాస్ చేస్తున్నారు. ఈ విషయం గురించి మళ్ళీ మాట్లాడతాం అక్క. మీరు ఇందాక ఆపరేషన్ సింధూర్ అన్నారు కాబట్టి ఇంకొక ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతా ఉంది. మీరు మొన్న మాట్లాడుతూ అరెస్ట్ అయిన రోజు కూడా మీరు మాట్లాడారు, లేవనెత్తారు అంశాన్ని కూడా. ఓ పక్క భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతూ ఉంటే మీరు అందాల పోటీలు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందని చెప్పేసి మీరు ప్రశ్నలు లేవనెత్తారు. సో కానీ వాళ్ళు అంటున్నటువంటి మాట ఏంటి అని అంటే, భారత్ పాకిస్తాన్ యుద్ధం జరుగుతుందని చెప్పేసి మేము కలగన్నామా? వచ్చింది కదా, అందాల పోటీలు జరుగుతున్నాయి కదా, జరగనివ్వచ్చు కదా, మన హైదరాబాద్ యొక్క ప్రఖ్యాతి ప్రపంచ దేశాలు వచ్చి చూస్తున్నాయి కదా, ఎందుకు ఇంత అక్కస్ అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. దాంతో పాటుగా మిమ్మల్ని అరెస్ట్ చేయడము, మిమ్మల్ని ఆ విధంగా ఈడ్చుకెళ్ళడం అనేది కూడా నిజంగా అది హేయమైనటువంటి చర్య, అది ఎవరు కూడా అంగీకరించేటువంటిది కాదక్క. సో ఈ సందర్భంలో POW సన్నెక్కకు ఈ నిరసన పట్ల, ఈ ఉద్యమం పట్ల ఎటువంటి ఆదరణ లభిస్తా ఉంది? ప్రజల నుంచి కావచ్చు, ప్రజా సంఘాల నుండి కావచ్చు, అదేవిధంగా రాజకీయేతర నేతల నుంచి ఎటువంటి సపోర్ట్ మీకు లభిస్తా ఉంది? ఎవరు మద్దతు ఇచ్చినా ఎవరు మద్దతు ఇవ్వకపోయినా మేము మాట్లాడతాం. ఇవాళ ఆపరేషన్ కగార్ని ఎవ్వరూ వ్యతిరేకించని రోజుల్లో మేము వ్యతిరేకించి ఇవాళ చాలా మంది రాజకీయ పార్టీలు ముందుకొచ్చి శాంతి చర్చలు జరపాలంటున్నారు. మేము పౌరులుగా రాజీ లేకుండా పోరాటాలు చేస్తున్నాం. ఇవాళ ట్రోలింగ్ చేసే వాళ్ళు కూడా యుద్ధం వద్దు, శాంతి కావాలంటే పాకిస్తాన్ పో, దేశద్రోహి, చంపాలి, 60 ఏళ్ల వయసులో రేపులు చేయాలి, కాల్చి ముక్కలు చేయాలి, సజీవ దహనం చేయాలి, చాలా హేటెడ్ తో రాశారు. అందాల పోటీల గురించి నిరసన వ్యక్తం చేసి అరెస్ట్ అయితే అంత క్రూరంగా చేస్తే చాలా మంది మాకు మద్దతు పలికారు, ఖండించారు. అది ఎప్పుడూ ఉంటుంది. మద్దతు లేకుండా ఈ పోరాటాలు ఇంతకాలం చేయలేం. ప్రజల మద్దతు మాకు ఎప్పుడు ఉంది, ఉంటుంది కూడా. అదే సమయంలో బీజేపీ, RSS లాంటి సంఘ్ పరివార్ లాంటి కాషాయ మూకలు లేదా బీజేపీ అనుకూల శక్తులు, ఈ దేశంలో తిరోగమనవాదులు పొద్దున్న లేస్తే భారతీయ సంస్కృతి, పొద్దున్న లేస్తే హిందూ సంస్కృతి అంటే వాళ్ళు ఈ బికినీ కాంటెస్ట్లు మీకు అంత ముద్దుగా ఉన్నాయా? ఇది భారతీయ సంస్కృతి అనిపిస్తుందా? ఆ రోజు పార్కుల్లో వాలంటైన్స్ డే మనది కాదు, పార్కుల్లో కనపడ్డారు, మేమే పెళ్లిళ్ళు చేస్తామంటే కనపడితే కనపడ్డారు. ప్రేమ ఉంటది యువకుల మధ్య, బస్ స్టాపుల్లో పార్కుల్లో కలుసుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు. అది మన సంస్కృతి కాదని చెప్పడానికి మీరు పెళ్లిళ్ళు ఎట్లా చేస్తారు? పెళ్లిళ్ళు చేయడం తప్పు. వాళ్ళ తల్లిదండ్రులతో వాళ్ళు మాట్లాడుకుంటారో, వాళ్ళ పెద్దల అంగీకారంతో చేసుకుంటారో, ఇరు కుటుంబాలు కూర్చొని మాట్లాడుకొని చేస్తాయో. మీరెవరు తాళి కట్టించడానికంటే లే అది మన సంస్కృతి కాదు అని మాతో వాదించారు ఇది టీవీ డిస్కషన్స్ లో. మరి ఇవాళ మన సంస్కృతి అని జరిపిస్తున్నారా? మొన్న గత సంవత్సరం ముంబైలో, ఈ సంవత్సరం తెలంగాణలో అని మేము ప్రశ్నిస్తున్నాం. ఇక హైదరాబాద్ ప్రఖ్యాతి, రేవంత్ రెడ్డి పుట్టక ముందు నుంచి హైదరాబాద్ కి గుర్తింపు ఉంది. చార్మినార్ రేవంత్ రెడ్డి గట్టలు కొంచెం సోయి తెచ్చుకోవాలి.
చార్మినార్ కి ప్రపంచ ఖ్యాతి ఉంది. హైదరాబాద్ గంగా జమున తెహజీబ్ అంటే ఏంటో అర్థం తెలుసుకోమనండి. గంగా జమున తెహజీబ్ గురించి అంతర్జాతీయ సాహిత్యం ఉంది. సాహిత్యం చదవని వాళ్ళకి ఏం తెలుస్తుంది? హైదరాబాద్ కు సంస్కృతి ఉంది, వేల సంవత్సరాల సంస్కృతి ఉంది, వందల సంవత్సరాల సంస్కృతి ఉంది. ఆ చరిత్ర, ఆ ఖ్యాతి కొత్తగా రేవంత్ రెడ్డి సాటవలసిన అవసరం లేదు. నీకు చెయ్యాలంటే 2028 ఒలింపిక్స్ అంటున్నారు కదా, ఇంతకన్నా ఎక్కువ దేశాలు వాళ్ళు వస్తారు, వాళ్ళకి మద్దతు కల్పించండి. మన చేనేతని, మన ఆహారాన్ని, మన టూరిజాన్ని, మనకున్న టెంపుల్స్ ని అన్నిటినీ పరిచయం చేయండి. అంతర్జాతీయ వేదికలు ఎన్నో మన హైటెక్స్ లో, మన శిల్పారామంలో, మన హైదరాబాద్ లో వేదికలు అవుతున్నాయి కదా. మీరు ఒలింపిక్స్, ఆసియాడా అవేం మేము వ్యతిరేకించలేదే. అంటే భారత మహిళలకి ఒలింపిక్స్ వచ్చాయి, మెడల్స్ వచ్చాయి, పిటి ఉష నుంచి, వలసమ్మ నుంచి మొదలు పెడితే కరణం మల్లేశ్వర్ వరకు మేము కూడా ప్రౌడ్ గా ఫీల్ అయ్యాం. మేమేం వ్యతిరేకించలేదే. అంతెందుకు వినేష్ పోగట్ లాంటి వాళ్ళు ఈ దేశానికి మెడల్స్ తెచ్చిన వాళ్ళు వాళ్ళ పీకల మీద బూటు కాళ్ళేసి తొక్కుతుంటే ఎవడో ఎందుకు మాట్లాడలేదు? ఈ బీజేపీ సర్కారు ఆ బ్రిజ్భూషణ్ ఎందుకు అరెస్ట్ చేయదు? అంటే ఒక లైంగిక వేధింపులకు పాల్పడిన ఎంపీని, బ్రిజ్భూషణ్ ఎంపీ చేస్తారు, మినిస్టర్ చేయడానికి సిద్ధపడతారు. ఒక ప్రజ్ఞా ఠాకూర్ వీళ్ళ ఎన్ఐఏనే రుజువు చేసిన ఆమె హిందూ ఉగ్రవాది 45 మందిని పట్టణ పెట్టుకుంది మాలేగాం ఈ పేలుళ్ళలో అని చెప్పి ప్రూవ్ అయింది. ఆమె క్షమాభిక్ష పెట్టుకుంటే దాన్ని సైతం సుప్రీంకోర్టు తిరస్కరించింది, ఎన్ఐఏ సుప్రీంకోర్టు. మరి ఇవాళ ఉగ్రవాదులు మీ దగ్గర ఉంటే వాళ్ళకి ఎట్లా బీజేపీలు మంత్రులు ఇచ్చారు, ఎట్లా బీజేపీలో పదవులు ఇచ్చారు? అంటే 45 మంది ఈ దేశ పౌరులనే చంపింది. మొన్న 26 మందిని పెహల్గాం దాడుల్లో చంపడం ఎంత నేరమో, ఎంత ఘోరమో, ఎంత క్రూరమో, 45 మందిని చంపడం కూడా అంతే ఘోరం, అంతే క్రూరం. వాళ్ళు కూడా ఈ దేశ మూలవాసులే, ఈ దేశవాసులే, ఈ దేశ ప్రజలే, మతం ఏదైనా కావచ్చు. మరి వాళ్ళని చంపినప్పుడు ఇదే కోర్టు నిర్ధారించి శిక్ష వేస్తే ఆ శిక్ష అమలు చేయకుండా మళ్ళీ గందరగోళం సృష్టిస్తున్నారు. అందులో యుద్ధము, అందులో పెహల్గాము ఇవన్నీ కూడా భాగం అవుతున్నాయి. కాబట్టి ఇవన్నీ తేలనియండి, నీకు తేల్చనియండి. ఇంత దేశభక్తున్నాళ్ళు ట్రంప్ ఒక ట్వీట్ చేయగానే ఎట్లా ఆపుతారండి? మరి ఈ దేశభక్తి ట్రంప్ అంటే గులాంగిరి చేస్తారు మీరు సామ్రాజ్యవాదులకు తొత్తులు అనడానికి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ట్రంప్ ఆదేశించగానే యుద్ధం విరమించినటువంటి వీళ్ళని దేశభక్తులు అనాలా, సామ్రాజ్యవాద తొత్తులు అనాలా? రేవంత్ రెడ్డి, మోడీ ఎవరైనా సామ్రాజ్యవాద తొత్తులే. అందుకే ట్రంప్ ఆదేశించగానే యుద్ధం విరమించి అయిపోయింది, యుద్ధం అయిపోయింది, ఇక దేశభక్తులారా గమ్మునుండండి అని చెప్తున్నాడు ఆయన. ఇవాళ ఇంతమంది విదేశీ పర్యాటకులు వస్తున్నారు, అందగత్తెలు వస్తున్నారు, అందాలు ఆరబోస్తున్నారు, ఆ రాణులు అక్కడిక్కడ తిరుగుతున్నారు. అంటే రేవంత్ రెడ్డికి అంత ఓపిక ఉంటే చూసి ఆనందించమనండి. ఏ దేశంలో మిస్ వరల్డ్ ప్రభుత్వ సొమ్ముతోటి వెళ్ళి చూసి రమ్మనండి. కానీ మా తెలంగాణ మహిళల సాక్షిగా ఈ రకమైన పోటీలు ఇక్కడ పెట్టొద్దు, తెలంగాణ ప్రజల సొమ్ముని వృధా చేయొద్దు అనేది మేము చెప్పదలుచుకున్నాం. హైదరాబాద్ కి గుర్తింపు రావాలంటే స్పోర్ట్స్ పెట్టుకోండి, ఒలింపిక్స్ పెట్టుకోండి, ఎగ్జిబిషన్స్ పెట్టుకోండి, ఎక్స్పోలు పెట్టుకోండి, అక్కడ పోయి మన చేనేత ఎగ్జిబిషన్స్ పెట్టండి, మన ప్రోడక్ట్స్ అన్ని అక్కడ డిస్ప్లే చేయండి, విదేశీ పర్యాటకులకు అమ్మండి. మీరు టూరిజాన్ని డెవలప్ చేసుకోవాలంటే ప్రపంచంలో సామ్రాజ్యవాద విశ్వ సంస్కృతికి ఆనవాళ్లుగా ఉన్న పోటీలను నిర్వహించొద్దు అని మేము కోరుకున్నాం. అందులో భాగంగానే ఈ నిరసన వ్యక్తం చేశారు. మొన్న 10వ తారీఖు అంటే మీరు ఆ రోజు ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది కాబట్టి మీరు ప్రొటెస్ట్ చేశారు, మిమ్మల్ని అరెస్ట్ చేశారు, వివిధ పోలీస్ స్టేషన్ లో తిప్పారు, ఈవెన్ బాండ్లు కూడా రాయించుకుని మిమ్మల్ని మళ్ళీ వదిలిపెట్టడం జరిగింది. కానీ ఈ రోజు అసలు ఏం జరిగింది, ఎందుకు మిమ్మల్ని హౌస్ అరెస్ట్ చేయాల్సి వచ్చింది, అసలు ఈ రోజు జరిగినటువంటి పరిణామాలు ఏంటనేది ఒకసారి చెప్పండి. అది సర్కార్ వాళ్ళే చెప్పాలి. మాకు తెలిసిన వరకు ఏంటంటే ఈరోజు మార్నింగ్ 5:30కి నా బెల్ మోగింది. పాల ప్యాకెట్లు ఏమో వేసిపోతారులే అని నిద్ర ఓపిక లేవలేదు, లేటుగా పడుకున్నాం. ఆ తర్వాత పోలీసులు ఫోన్ చేశారు, మేము నారాయణగూడ పోలీసులో మిమ్మల్ని తీసుకెళ్ళడానికి వచ్చాం, మీరు ఒకసారి తలుపు తీయండి, రెడీ అవుతే మేము తీసుకెళ్తామంటే తలుపు తీయను, రెడీ కాను, ఎందుకు వస్తాను అంటే మాకు తెలియదండి, మా సారు వాళ్ళని మిమ్మల్ని వచ్చి పొమ్మన్నారు అంటే ఏ సారు నాకు ఫోన్ చేయాల, మీరు వచ్చి రండి అంటే మీరు పోలీసులని నాకు ఎట్లా తెలుస్తుంది, మీరు ఎవరో నాకు తెలియదు, పోలీస్ డ్రెస్ వేసుకుని వచ్చి ఎవరైనా కూడా కావచ్చు కదా, నాకు ఏ సారు ఫోన్ చేయలా. ఇది నారాయణగూడ పిఎస్ పరిధిలో ఉంది, నారాయణగూడ సిఐ చేయలా, ఏసీపీ చేయలా, డీసీపీ చేయలా, ఎవరు చేయకుండా మీరు వచ్చి తలుపు తీయండి మిమ్మల్ని ఎత్తుకపోతామంటే నేను తీయను, మీ అధికారిని ఫోన్ చేయమనండి అన్నా. గంట అయినా కూడా ఎవరు చేయలేదు కదా అని నేను తలుపు తీశాను, పాలు ప్యాకెట్లు తెచ్చుకుందామని. బయట 3 మగ కానిస్టేబుల్స్, ఒక మహిళా కానిస్టేబుల్ నిలబడి గుమ్మం దగ్గర ఎదురుగా ఎప్పుడు తలుపు తీస్తానని ఉన్నారు.
ఉండి రండి 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 అని లోపలికి రాబోయాడు. నేను చెప్పాను లోపలికి రావద్దు, నేను తలుపేసేసాను. ప్యాకెట్లు కూడా తీసుకోకుండా తలుపేసేసాను. వేసేసి నేను అప్పుడు డీసీ పిక్ చేశాను. చేస్తే మాకు ఇంతకుముందు సెంట్రల్ జోన్ కింద ఉండేది హిమాయత్ నగర్. చేస్తే మేడం అన్నారు ఇది మా జోన్కి రాదు, ఈస్ట్ జోన్కి వస్తుంది అన్నారు. సరే విషయం నేను తెలుసుకున్నాను. ఇవాళ వాళ్ళు చార్మినార్ దగ్గర హెరిటేజ్ వాక్ చేస్తున్నారని, చములా ప్యాలెస్ లో బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారని, మేము అక్కడికి వెళ్తున్నామని ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి, ఐబీ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చినట్లుగా, అందుకని ప్రివెంటివ్ అరెస్ట్ చేస్తున్నట్లుగా చెప్పారు. చెప్పినాక నేను తలుపు తీయలేదు. ఇక అంటే ఫోన్ల మీద ఇవన్నీ తెలుసుకున్నాను. ఆ తర్వాత మా వాచ్మెన్ అడిగితే ఇక్కడ ఒక మహిళా కానిస్టేబులే ఉంది, మిగతా వాళ్ళు కిందకి వెళ్ళారు అంటే, సరే ఆమె చాలాసేపు 5:30 నుంచి ఉంది, ఆమెకు టీ ఇద్దామని తలుపు తీశాను. అమ్మ టీ తాగుతావా, మంచినీళ్ళు ఇవ్వాలా అంటే, నేను ఇవాళ ఏదో మంగళవారం ఉపవాసంలో ఉన్నా, నేను టీ కూడా తాగను అంటే మంచినీళ్ళు ఇచ్చాను. ఇచ్చి మళ్ళీ తలుపు వేసుకున్నాను. ఇక వరుసగా ఫోన్లు వస్తున్నాయి. మిగతా మా వేదికలో ఉన్న ఇతర సంఘాల దగ్గరికి కూడా పోలీసులు వెళ్ళారు. వరలక్ష్మి ఇంటికి వెళ్ళారు, ఐద్వా వాళ్ళ ఇంటికి వెళ్ళారు, మా కార్యకర్తల కోసం ఎంక్వైరీలు చేస్తున్నారు, మా ఝాన్సీ కోసం, అట్లా అందరి కోసం వెతుకుతున్నారు. కొంతమంది ఇళ్ళకి వెళ్ళారు. ఈ విషయాలు మాకు తెలిసి మేము డిస్కస్ చేస్తూ ఉండగానే, సరే ఇంతసేపు అయింది, ఒక మహిళా కానిస్టేబుల్ కదా ఉన్నది, ఆమెకి ఏమైనా అవసరమా అని అడగడానికి, బాత్రూమ్ లాంటి అవసరం ఉంటే అట్లా కూర్చుంటారు, మహిళ కదా అని బాత్రూమ్ పోతావా అని అడగడానికి పోతే ఇంకొక ఆమె ఉంది అక్కడ, రెండో ఆమె ఉండి, సార్ బయటకు వచ్చింది మేడం, నేను నైటీ మీదే ఉన్నా ఇదంతా అని చెప్పి ఆమె పట్టుకోబోయింది. అప్పుడు నేను ఒక ఫోటో కూడా ఒక అబ్బాయితో తీయించుకున్నా. అంటే మిగతా వాళ్ళు ఫోటోలు పెట్టారు, పోలీసులు వచ్చింది. సరే నేను కూడా ఫోటో తీసుకుందామని ఫోటో తీసుకుంటుంటేనే ఆమె ఎగబడింది. ప్రూఫ్ కావాలి కదమ్మా, మీరు మా ఇంటి మీద పొద్దు నుంచి ఉన్నారు, మాకు కూడా ప్రూఫ్ కావాలి కదా అంటే, ఇక ప్రూఫ్ చాలు కదా, మీరు వీడియో తీయొద్దని ఆమె ఆపేస్తుంది. ఆపేకి నన్ను 2 చేతులు పట్టుకుని లాగేస్తుంటే ఇక నేను ఆమెను వదిలించుకుని లోపలికి వచ్చాను. ఇక అప్పుడు మేము మా కార్యకర్తలు పొద్దు నుంచి వస్తామంటే, ఏముంది ప్రివెంటివ్ అరెస్ట్, ఎవ్వరూ రావద్దు అన్నాను. నేను మీడియాకు కూడా ఇన్ఫార్మ్ చేయాల, మీరు కాల్ చేస్తే కూడా ఇట్లా పోలీసులు ఉన్నారు ప్రివెంటివ్ అరెస్ట్ అని నేను మీకు కూడా చెప్పలా. మీరు మామూలుగా ఇంటర్వ్యూ అడిగారు, ఇస్తాను 10ంటికి రమ్మన్నా, అక్క బయలుదేరాం వస్తున్నామంటే ఓకే అన్నాను, కానీ నేను మీకు కూడా చెప్పలా. ఎందుకంటే మీడియాని పిలిచి ఇష్యూ చేద్దాం అనుకోలేదు. వాళ్ళు ప్రివెంటివ్ అరెస్ట్ అన్నారు, లెట్ దెమ్ డూ ఇట్ అన్నట్టు పట్టించుకోవాలా. కానీ ఎప్పుడైతే 2 చేతులు పట్టుకుని లాగడానికి నైటీ మీద ప్రయత్నించిందో, అప్పుడు మేము కూడా ఇది కరెక్ట్ కాదు అని ఇక మా కార్యకర్తలు కూడా చెప్పుకోవడం జరిగింది. ఇక చివరిగా మీకు దాదాపుగా 60 సంవత్సరాలు, ఈ 60 సంవత్సరాల్లో దాదాపు 40 నుండి 45 సంవత్సరాలు మీ ఉద్యమ ప్రస్థానమే ఉన్నది. ఆ ఉద్యమ ప్రస్థాన ఫలితమే ఈరోజు మీరు అనుభవిస్తున్నటువంటి ఆరోగ్య సమస్యలు. ఇప్పటికే మీకు ఆరోగ్యం కూడా కొంత సహకరించట్లేదు. ఇంకా ఎన్ని రోజులక్క ఈ ఉద్యమాలు అనేది, ఇంకెన్ని రోజులు మీరు సాగిస్తారు? అంటే ఒక సిద్ధాంతం కానీ, ఒక ఆశయం కానీ ఏర్పడినప్పుడు మన వయసు, మన ఆరోగ్యం ఇవేవి గుర్తుండవు. మొన్న ఆపరేషన్ కగార్లో భాగంగా చనిపోయిన రేణుక, ఆమె అసలు ఒంటి మీద కండ కూడా లేదు, చక్కటి పిల్ల, చచ్చిపోయింది. ఆమెను తీసుకెళ్ళి వాళ్ళ తలల మీద బహుమతులు పెట్టి కాల్ చేస్తున్నారు. దొరికినా కూడా కోర్టులకు ప్రొడ్యూస్ చేయకుండా ఆ బహుమతులు పంచుకుని తినడానికి. అంటే ఈ క్రూరమైన ప్రభుత్వాలు మావోయిస్టులు దొరికితే కోర్టులకు ప్రొడ్యూస్ చేయమని చెప్పకుండా వాళ్ళ తలల మీద వెలలు పెట్టి చంపేసి ఆ డబ్బులు పంచుకోమని చెప్తోంది. సో ఇంతమంది చనిపోయారు, ఎంతో మంది చనిపోతున్నారు దేశం కోసం, భూమి కోసం, భుక్తి కోసం, ప్రజల విముక్తి కోసం, మహిళల హక్కుల కోసం, ఆదివాసీ మహిళల కోసం. వాళ్ళ పోడు భూముల పోరాటంలో ఎంతో మంది మహిళలు తెగించి పోరాడారు. సో ఎంతో మంది మా కార్యకర్తలు కూడా ఈ పోరాటాల్లో నిర్బంధాలు ఎదుర్కొన్నారు, మా కార్యకర్తలు కూడా చనిపోయారు. వాళ్ళందరి ముందు మేము ఎదుర్కొంటున్న పెద్ద కాదు. శృతి లాంటి అమ్మాయి ఎంటెక్ చదివి ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయింది. అట్లాగే ఇవాళ ఎంతో మంది, మొన్న లేటెస్ట్ గా కర్రెగుట్టలో 22 మందిలో 11 మంది అమ్మాయిల్ని శవాలు చూసాం మనం. అట్లా ఎంతో మందిని చంపేస్తూ రాజ్యం ఆదివాసీలని డిస్ప్లేస్ చేసి, విధ్వంసం చేసి, వాళ్ళ కాళ్ళ కింద భూమిని తీసుకున్న, ఆ భూమి కింద ఉన్న ఖనిజాలని కార్పొరేట్లకు అప్పచెప్పడం కోసం ఇవాళ ఒక విధ్వంసం చేస్తున్నారు. దానికి అంతిమ యుద్ధం అని పేరు పెట్టి మనుషుల్నే చంపేస్తున్నారు. మనుషుల్ని చంపడం కోసం పేర్లు, ఆపరేషన్లు పెట్టుకుంటున్నారు. సొంత దేశంలో సొంత బిడ్డల్ని చంపుకుంటూ అక్కడ జాతీయ జెండాలు ఎగరేస్తూ వికటహాసాలు చేస్తున్నారు. యుద్ధం పేరుతో ఈ దేశంలో వికటహాసాలు జరుగుతున్నాయి. పేదవాళ్ళ సమస్యల మీద పోరాడే వాళ్ళు లేరు.
ఒకవేళ పోరాడే వాళ్ళు ఉంటే ఇటువంటి విప్లవకారులే, విప్లవోద్యమంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు. నేను కూడా అందులో ఒకదాన్ని నా శక్తి మేరకు చేస్తున్నా. అది గొప్ప అని కాదు, అది మా ఆశయం, అది మా ఆలోచన, అది మా లక్ష్యం. అందులో భాగంగా మా శక్తి మేరకు మేము పని చేస్తున్నాం. దానికి వయసుతో పని లేదు, అనారోగ్యంతో పని లేదు. బట్ అదే సమయంలో మేము చెప్పదలుచుకుంది కూడా, ఇవాళ పదవులు ఆశించట్లేదు. మీరు ఇచ్చే అవార్డులు, రివార్డులు, పదవులు తీసుకోవట్లేదు. ఎన్నో ఆఫర్లు ఇచ్చినప్పటికీ వాటిని మేము త్యజించాం, ధిక్కరించాం. ఇవాళకి సమస్యల మీదనే పనిచేస్తున్నాం. ప్రజల హక్కుల కోసమే మా గొంతు విప్పుతున్నాం. ఇంత అణచివేత, ఇంత నిర్బంధం, ఊపా లాంటి చట్టాలని ప్రయోగించడం, ఇవన్నీ చేస్తుంటే ఇవాళ ప్రజలు, బుద్ధిజీవులు అనే వాళ్ళు ఆలోచించాల్సిన విషయం ఇక్కడ ఒకటి ఉంది. ట్రోల్ చేస్తున్నారు. దేనికి ట్రోల్ చేస్తున్నారు? మా పదవుల కోసమా, మా సొంత ప్రయోజనాల కోసమా, డబ్బుల కోసం? ₹1 డబ్బు తీసుకోకుండా పనిచేస్తే, యుద్ధం వద్దన్నందుకు ట్రోలర్స్ అంతా డబ్బులు. నేను యుద్ధం వద్దని అంటే నాకు ఎక్కడి నుంచో డబ్బులు వస్తాయట, ప్యాకేజీలు వస్తాయట. యుద్ధం వద్దంటే ప్యాకేజీలు వస్తాయి. మిస్ వరల్డ్ పోటీలు వద్దంటే కావాలన్న వాళ్ళకి ప్యాకేజీలు వస్తాయేమో. కాస్మెటిక్స్ కంపెనీలో, బహుళజాతి కంపెనీలో ఇస్తాయి. మిస్ వరల్డ్ పోటీలు వద్దంటే ప్యాకేజీలు బాగా ముట్టాయా? వద్దంటున్నావంటే ఇంత బుర్ర లేకుండా, బుద్ధి లేకుండా దినమ్మ 100 మందితో పడుకుంటే ఇది పుట్టిందని రాస్తారు. ఇక నేనైతే నా భర్త పోయిన సంవత్సరం చనిపోతే, అంతకుముందు 2 మొగుళ్ళని చంపింది, 3 మొగుళ్ళని వదిలేసింది, ఇది రోజుకి ఒక్కరితో పడుకుంది. ఈ రాతలు రోజు చూసాం, మా ఫోటోలు పెట్టి రాశారు. అంటే ఇవన్నీ ఏ దేశ సంస్కృతి? ఇది భారతీయ సంస్కృతేనా? వీళ్ళంతా భారతీయులేనా? భారతీయులే మహిళల్ని గుర్తించే విధానం ఇదేనా? అంటే స్వార్థం లేకుండా, పదవులు కోరుకోకుండా మా లక్ష్యంలో భాగంగా మేము పనిచేస్తున్నాం. మీరు డిఫర్ కాండి. మీ లక్ష్యం మాకు నచ్చలా, మీ కమ్యూనిజం మాకు నచ్చలా, మీ వామపక్ష వాదం మాకు నచ్చలేదు, మీ విప్లవోద్యమం మాకు నచ్చలేదు. లక్షల ఎకరాల భూమి పంచిన చరిత్ర మాది. ఎంతో మంది హక్కుల సాధన కోసం పోరాడాం. బొగ్గుగని కార్మికులు పోరాడుతుంటే వాళ్ళకి వెళ్ళి అండగా నిలబడ్డాం. ఆర్టీసీ సమ్మె చేస్తుంటే అందులో అండగా నిలబడి కేసులు ఎదుర్కొన్నాం. ఈ దేశంలో కార్మిక వర్గం పోరాడుతుంటే నిలబడ్డాం, రైతాంగం పోరాడుతుంటే నిలబడ్డాం. మహిళల హక్కుల కోసం పనిచేస్తున్నాం. రోజు మహిళల మీద జరుగుతున్న దాడులను వ్యతిరేకిస్తున్నాం. స్త్రీలపై జరిగే లైంగిక వేధింపులు ఆపాలని చట్టాల కోసం పోరాడాం. కుటుంబ హింసని ఎదుర్కొంటూ నిరోధించమని కోరుతూ చట్టాల కోసం పోరాడాం. ఇవాళ మేము పోరాడితే, మాలాంటి సంఘాలు, సంస్థలు, వ్యక్తులు చేసిన పోరాటాల ఫలితంగానే DV యాక్ట్ వచ్చింది, లైంగిక వేధింపుల నిరోధక చట్టం వచ్చింది, నిర్భయ చట్టం వచ్చింది. ఈ చట్టాలన్నీ ఈ ప్రభుత్వాలే చాలా గొప్పగా అమలు చేస్తున్నాయి కదా. ఒకప్పుడు మార్చి 8 ఈ దేశంలో ఎవరు ఈ రాజకీయ పార్టీలు చేయలే. అది అంతర్జాతీయ సోషలిస్ట్ సమావేశంలో ప్రారంభమైనటువంటి రోజు. ఆ రోజా లగ్జంబర్గ్, అలెగ్జాండ్రా కొల్లంటా లాంటి వాళ్ళు నిర్ణయించి సమావేశంలో ఆమోదించిన రోజు. మీరెందుకు పేరెంటాలు చేసినట్టు ఇవాళ పండగల్లాగా పబ్బాలు గడుపుకున్నట్టుగా ఎందుకు చేస్తున్నారు? మీరు మార్చి అయితే చేస్తారు. మార్చి అయితే ఈ దేశంలో ఎవరు కూడా ముందు నుంచి జరిపిన వాళ్ళు కాదు. అంటే అన్ని పోరాటాలకి క్రెడిట్లు తీసుకుంటారు. తెలంగాణ సాయుధ పోరాటం క్రెడిట్లు తీసుకుంటారు, తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటం క్రెడిట్లు తీసుకుంటారు. ఇటువంటి పాలకులు, ప్రశ్నించని పాలకులు, ఇటువంటి పాలకులు, తమ ప్రయోజనాలను చూసుకునే పాలకులు, వీళ్ళని ప్రశ్నించడమే నేరం అవుతుంది. వీళ్ళు యుద్ధం చేస్తే జీ హుజూర్ అనాలి, వీళ్ళు దోపిడీ చేస్తే జో హుకుం అనాలి. అట్లా అనేవాళ్ళు ఎవరైనా వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం అంటున్నారేమో కానీ మేము అనం, మేము రాజీ పడం. మేము మా లక్ష్యాల్లో భాగంగా పనిచేస్తున్నాం, మా ఆశయాల కోసం పనిచేస్తున్నాం. దీని వెనుక ఆర్థిక, సామాజిక, రాజకీయ ప్రయోజనాలు మాకు లేవు. అవి మాకున్నవి ఒకటే, అన్ని అసమానతలు తొలగడం. ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక సమానత్వం కావాలి. ఎక్స్‌ప్లాయిటేషన్ ఉండద్దు, ఏ రకమైన దోపిడీ ఉండద్దు. అన్ని రంగాల్లో స్త్రీల సమభాగస్వామ్యమే మా లక్ష్యం. హింస లేని జీవితమే. స్త్రీలు, పిల్లలు, ఈ సమాజంలో అట్టడుగు ఉన్న వర్గాలు హింస లేని జీవితాన్ని పొందాలి. వాళ్ళు హింస లేకుండా బ్రతకాలి. వాళ్ళ సమానత్వంతో అభివృద్ధిలో భాగంగా ఎదగాలి. ప్రజల కేంద్రంగా అభివృద్ధి జరగాలి, ప్రజల కొరకు అభివృద్ధి జరగాలి. ఇది మా లక్ష్యం. నిజంగా ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి మాటలన్నీ వింటా ఉంటే, అంటే మీరు కొన్ని సందర్భాల్లో ట్రోలర్స్ చెప్తున్న మాటలు మీరు నాకు చెప్తా ఉంటేనే వినడానికే కొంత అసభ్యకరంగా ఉంది. సో కానీ మీరు ఈ 30, 35, 40 ఏళ్ళ ఉద్యమ ప్రస్థానంలో ఇవన్నీ భరించుకుంటూ
ఇవన్నీ మీరు అనుభవిస్తూ వీటన్నిటిని కూడా తలెత్తుకొని మీరు ముందుకు నిలబడతా ఉన్నారంటే ఈ ఇంటర్వ్యూ చూస్తున్న అనేక మంది మహిళలకి మీరు ఒక స్ఫూర్తిగా నిలబడతారనేది కూడా ఖచ్చితంగా నేను చెప్పగలను. సో చివరిగా తెలంగాణ రాష్ట్రంలో మరి ముఖ్యంగా 3 రాష్ట్రాల సరిహద్దుల కేంద్రంగా జరుగుతున్నటువంటి ఆపరేషన్ కగార్ ఏదైతే కర్రెగుట్టలో జరుగుతా ఉందో దాని మీద చివరిగా మీ అభిప్రాయం ఏంటంటే? కర్రెగుట్ట యుద్ధం కాదు, ఆపరేషన్ కగార్ని ఆపాలి అని మేము కోరుకుంటున్నాం. వాళ్ళు సీజ్ ఫైర్ అన్నారు, శాంతి చర్చలు అన్నారు. అనేక మంది మేధావులు, బుద్ధిజీవులు, ప్రతిపక్ష పార్టీలు సైతం ముందుకొచ్చి శాంతి చర్చలకి కోసం మాట్లాడుతున్నాయి, వాళ్ళు డిమాండ్ చేస్తున్నాయి. కాబట్టి ఏ ప్రజల కోసం వాళ్ళు త్యాగాలు చేస్తున్నారో, ఏ ప్రజల హక్కుల పరిరక్షణ కోసం వాళ్ళు తమ జీవితాలను తృణప్రాయంగా అర్పిస్తున్నారో వాళ్ళని అంత దారుణంగా చంపడం అన్యాయం అని చెప్తూ, ఇవాళ బండి సంజయ్ లాంటి వాళ్ళు అప్పుడెప్పుడు వాళ్ళని చంపారు కదా, వీళ్ళని చంపారు కదా, అందుకే ఆపరేషన్ కగార్ కొనసాగాల్సింది అంటున్నారు. మేము చెప్తున్నాం, మా వాళ్ళని కూడా చంపారు పీపుల్స్ వార్ వాళ్ళు, మా కార్యకర్తలను కూడా చాలా మందిని పోగొట్టుకున్నాం. కాబట్టి పీపుల్స్ వారు మా కార్యకర్తలను చంపితే వాళ్ళతో కూడా మేము వాళ్ళని ప్రశ్నిస్తాం, వాళ్ళ మీద యుద్ధం చేస్తాం, అంటే వాళ్ళ మీద కొట్లాడతాం. ఏమని, మా కార్యకర్తలను చంపడమే విప్లవమా అని మేము ప్రశ్నించాం, కరపత్రాలు వేసాం, కొట్లాడాం. మా కార్యకర్తలను చంపినప్పుడు వాళ్ళతోటి పోట్లాడిన మేమే వాళ్ళ మీద ఈ ఆపరేషన్ కగార్ యుద్ధం పేరుతో దాడులు చేయొద్దని డిమాండ్ చేస్తున్నాం. అంటే మానవత్వమే అక్కడ. ఈరోజు ఆపరేషన్ సింధూర్ పేరుతో విధ్వంసం జరగొద్దు అన్న మానవత్వంతో ఇవాళ ఉగ్రవాదులు దాడి చేస్తే పహారా కాయడంలో ఫెయిల్ అయి, భద్రతను కల్పించడంలో ఫెయిల్ అయిన ప్రభుత్వం ఆ హంతకులకు అవకాశం కల్పించి, పుల్వామా అయినా ఈరోజు పెహల్గాం అయినా కొంతమంది అమాయకుల్ని పొట్టన పెట్టుకున్నటువంటి ఉగ్రవాద దాడులకి ఎవరు ఊతం ఇచ్చారో అందరూ ఆలోచించాలని నేను చెప్తున్నాం. ఎందుకంటే బిన్ లాడెన్ నుంచి బింద్రన్ వాలే వరకు పాలకులే సృష్టించారు ఈ టెర్రరిస్టులని. పాలకులే తమ ప్రయోజనాల కోసం పెంచి పోషిస్తారు. అమెరికా లాంటి అగ్రరాజ్యాలు ఇవాళ దురాక్రమణదారులుగా, రష్యా సైతం, చైనా సైతం దురాక్రమణదారులుగా ఇవాళ యుద్ధాలని ఎంకరేజ్ చేస్తున్నారు. అవన్నీ ప్రజలు అర్థం చేసుకోవాలా. ఆయుధ వ్యాపారం కోసం, పెత్తనాల కోసం, వనరుల మీద పెత్తనాల కోసం, ఆయిల్ లాంటి కీలకమైనటువంటి వాటి మీద ఆధిపత్యం కోసం చేస్తున్న యుద్ధాలు, ఇరాక్ మీద యుద్ధమైనా, ఆఫ్ఘనిస్తాన్ మీద యుద్ధమైనా వనరుల మీద పెత్తనాల కోసమే అనేది మనం మర్చిపోరాదు. మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం అర్థమైతే తర్వాత యుద్ధాలు అర్థమవుతాయి. ఇక్కడ కొత్తగా దేశభక్తిని చొప్పించినంత మాత్రాన అది నిజం అవుతుంది అనే దానికి అమాయకులే ప్రజలు దేశభక్తిని వాళ్ళు పాలకులు తమ పబ్బం గడుపుకోవడానికి చొప్పిస్తే ఇవాళ నమ్ముతున్నారు. దేశభక్తి అది కాదు అని మేము ఎందుకు చెప్తున్నాం అంటే స్పష్టంగా చారిత్రకంగా ఆధారాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఏ యుద్ధమైనా అది శాంతిని, ఇవాళ పెద్ద మేజర్ జనరల్ మాట్లాడాడు, మన భారతదేశ ఆర్మీ చీఫ్ మాట్లాడాడు. ఏమన్నాడంటే, యుద్ధం కాదు, ఎప్పుడైనా శాంతి చర్చలే గొప్పవి, ప్రాణ నష్టం జరగద్దు, యుద్ధాలు జరిగితే బాంబులు వేసుకుంటారు, ఇవాళ న్యూక్లియర్ బాంబులు వేసుకుంటే కోట్లల్లో చచ్చిపోతారు. కాబట్టి ఇవి రెచ్చగొట్టడం కాదు. ఇవాళ యుద్ధం కావాలి ఇది దేశభక్తి అని బాగా రెచ్చిపోయిన వాళ్ళు మీరు పోండి, బార్డర్లు పోయి మీరు కనీసం సైన్యంలో లేకపోయినా వాళ్ళకి అన్ని సహాయాలు చేస్తూ ఉండండి. ఎంత దారుణంగా మాట్లాడుతుంది. పక్కోడికి కష్టం వస్తే రాని వీళ్ళు యుద్ధం గురించి చాలా గొప్పగా రాతలు రాస్తారు. కాబట్టి మేము కమ్యూనిస్టులుగా, మేము మానవతావాదులు, మేము శాంతినే కోరుకుంటాం. మా మీద దాడులు జరిగినా, మమ్మల్ని ఎవరు పొట్టన పెట్టుకున్నా మేము శాంతినే కోరుకుంటున్నాం. ప్రజలతో నడుస్తాం, ప్రజల కోసం పనిచేస్తాం. ఇవాళ ఆపరేషన్ కగార్ విషయంలో కూడా అది హక్కుల ఉల్లంఘన, ఆదివాసీల మీద చేస్తున్న దౌర్జన్యం, ఆదివాసీల మీద వాళ్ళ వనరుల దోపిడీ కోసం సాగిస్తున్నది. మణిపూర్లో జాతుల మధ్య చిచ్చు పెట్టి మీరు చూశారు కదా, ఎంత దారుణంగా జాతుల మధ్య వైరాన్ని పెట్టి ఇవాళ బీజేపీ పంచన చేరిన జాతి ఏదైతే ఉందో ఒకప్పుడు సుదీర్ఘకాలం భారత సైన్యాన్ని వ్యతిరేకించింది. ఇవాళ అక్కడ నష్టపోయి మంటల్లో కాలిపోయిన కుకీ జాతి భారతదేశ ప్రభుత్వానికి, భారత సైన్యంలో చేరి భారత ప్రభుత్వానికి సేవలు చేసింది. వాళ్ళు చాలా చాలా వినయంగా, లాయల్ గా భారత సైన్యానికి ఉన్నారు కుకితగా. కానీ వాళ్ళని ఊచకోతలు కోసి వాళ్ళ మీద మణిపూర్ మంటల్లో కాలిపోయి వాళ్ళని నగ్నంగా నడిపించి అక్కడ చిచ్చు పెట్టి ఇప్పుడు ఎవరికి అప్పగించారు చూడండి. ఏ కార్పొరేట్లు అక్కడికి వచ్చాయి, ఏ కార్పొరేట్లు వనరులు దోపిడీ చేస్తున్నాయి, రెండు జాతుల మధ్య, రెండు తెగల మధ్య, అందరూ ఆదివాసీలే, రెండు తెగల మధ్య చిచ్చు పెట్టి. ఇవన్నీ ఆలోచించాలి.
ఇవాళ బీజేపీకి ఓట్లు వేస్తున్న ఉత్తర తెలంగాణ ప్రజలు కూడా ఆలోచించాలి. మధ్య భారతంలో ఆదివాసీలు, మీరు గోండ్లు కావచ్చు, వాళ్ళు కోయలు కావచ్చు, గుత్తి కోయలు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, కానీ మీ జాతి ప్రజల్ని అట్లా విధ్వంసం. 3 నెలల బాబు ఏం నేరం చేశాడు? 11 నెలల పాప ఏం నేరం చేసింది? తమ జాతి బిడ్డల్ని ఊచకొత్తలకు వస్తుంటే, బాంబులేసి చంపుతుంటే, డ్రోన్లతో దాడులు చేస్తుంటే బీజేపీకి ఓట్లు వేసిన ప్రతి ఆదివాసీ కూడా సిగ్గుపడాలి, ఆలోచించాలి. ఇది ఈ దేశంలో ఉన్న పరిస్థితి. ఖచ్చితంగా ఆపరేషన్ కగార్ని నిలిపివేయాలి. వాళ్ళు అర్బన్ నక్సలైట్లు అంటారు, ఆదివాసీలు నక్సలైట్లు అంటారు, వాళ్ళని ప్రశ్నించిన మైనారిటీలని నక్సలైట్లు అంటారు. ఎక్కడో పెహల్గాం జరిగితే ముస్లింలందరినీ దేశద్రోహులు అంటారు. మరి ఈ సోఫియా ఖురేషి మాట్లాడుతుంది, నేను ముస్లింని, నేను దేశం కోసం ఆలోచిస్తా, మా తాతల తండ్రుల నుంచి మేము పోరాడామని. ఇవాళ కనీసం సోఫియా ఖురేషి లాంటి వాళ్ళు మాట్లాడుతున్న మాటలైనా ఈ దేశంలో మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్న పాలకులు ఎప్పుడూ రెచ్చగొడతారు, కానీ వాళ్ళు రెచ్చగొడుతున్న మతోన్మాదాన్ని ఎత్తునెక్కించుకుని పిచ్చి కుక్కల్లాగా ఆలోచిస్తున్న వాళ్ళు, లేదమ్మా మత్తుతో ఆలోచిస్తున్న వాళ్ళు, సోఫియా ఖురేషి లాంటి వాళ్ళు ఏం చెప్తున్నారు వినండి. భారత స్వతంత్రం నుంచి ఈ రోజు వరకు కూడా ఈ దేశంలో ముస్లింలు ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ముస్లింలు అనగానే దేశద్రోహులు, మావోయిస్టులు అనగానే దేశద్రోహులు, ఆదివాసీలు అనగానే దేశద్రోహులు. ఈ రకమైన ముద్రలు వేసి చంపడం, విధ్వంసం చేయడం కేవలం వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసమే. అది ప్రపంచ చరిత్ర. ప్రపంచంలో ఎన్ని గోల్డ్ మైన్స్ ఉన్నాయో అక్కడ నేటివ్ పీపుల్ని, ఒక గోల్డే కాదు, మీరు మ్యాంగనీస్ కావచ్చు, మైకా కావచ్చు, ప్రపంచంలో జరిగిన మైనింగ్లన్నిట్లో కూడా లోకల్ పీపుల్ని, నేటివ్ పీపుల్ని ఊచకోతలు కోసి అక్కడ మైనింగ్ జరిగింది. ఇవాళ మన దేశంలో కూడా అదే జరుగుతుంది. ఇప్పటికే మధ్య భారతంలో అదానికి అప్పగించిన అడవుల్లో ఎన్ని లక్షల చెట్లు రాత్రికి రాత్రి డోజర్లు పెట్టి కొట్టేశారో చూడండి. మరి మన పోడు భూముల్లో, మన ఆదిలాబాదు, మన వరంగలు, ములుగు, ఖమ్మము, గోదావరి జిల్లాల్లో పోడు భూములలో మొక్కజొన్న వేసి వ్యవసాయం చేస్తూ, లేదా పత్తో వరో వేసి వ్యవసాయం చేస్తుంటే వీళ్ళు చెట్లు కొట్టేసి వ్యవసాయం చేస్తున్నారు. పచ్చదనానికి భంగం వాటిల్లింది, హరితహారం అని చెప్పి మాట్లాడుతున్నారు, పచ్చదనాన్ని హరిస్తున్నారు అన్నారు. మరి కార్పొరేట్ల చేతిలోకి వెళ్ళిన అడవిలో పచ్చదనం ఉన్నదా? మొత్తం కూడా అక్కడ హరించేశారు కదా. ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచించాలని నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అక్క. నిజంగా మీరు చేసినటువంటి పోరాటం చాలా స్ఫూర్తిదాయకము. భగవంతుడు మీకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలి. ఇంకా మీరు ఇంకొక 10-15 సంవత్సరాల పాటు ప్రజా ఉద్యమంలో కొనసాగాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అక్క. మేము కొనసాగుతాం, మీరు కూడా మాకు మద్దతుగా ఉండాలి. తప్పకుండా ఇలాంటి వాళ్ళందరూ మద్దతుగా ఉన్నప్పుడే ఈ పోరాటాలు గెలుస్తాయి, నిలబడి సాధిస్తాయి. నిజంగా, ఎందుకంటే ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా మీరు మమ్మల్ని పిలిచి ఇంటర్వ్యూకి యాక్సెప్ట్ చేసినందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు అక్క. సో ఇది మరి చూసారు కదా, POW సంధ్యక్క మనతో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. దాదాపుగా ఈ హైదరాబాద్ లో జరుగుతున్నటువంటి అందాల పోటీలు కేవలము వారి వాణిజ్య ప్రకటనల కోసం, వారి వాణిజ్య వ్యాపార అభివృద్ధి కోసం మాత్రమే జరుగుతుంది తప్ప దానివల్ల తెలంగాణ రాష్ట్రానికి కానీ హైదరాబాద్ కానీ ఎటువంటి ఆమ్దాని కూడా, ఎటువంటి ఆదాయం కూడా రాదు. దానివల్ల ఇది మన సంస్కృతి కూడా కాదని చెప్పేసి వారు గంటాపదంగా చెప్తున్నటువంటి పరిస్థితి. వెంటనే ఇటువంటి ఆలోచనలు పునరుద్ధరించుకోవాలి, ఇటువంటి పునరావృతం కాకుండా చూసుకోవాలని చెప్పేసి అటు తెలంగాణ గవర్నమెంట్కు, అదేవిధంగా భారతదేశ గవర్నమెంట్ కూడా వారు సూచిస్తూ హెచ్చరిస్తూ ఉన్నారు. చూద్దాం, మరికొన్ని విషయాలతో నేను ముందుకు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి వాయిన్ న్యూస్.